హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్రౌన్ రైస్తో ఒకటి స్పెషల్ చేస్తున్నా. ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగంత నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, కొద్దిగా పుదీనా, కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో కలుపుకోవాలి. చిన్న మంట పైననే బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోలనివ్వాలి. మూత తీసిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి అందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు ఉడకనివ్వాలి. కొద్దిగా ఉడికిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్టు వేసుకున్న తర్వాత అందులో ఒకసారి కలుపుకోవాలి. ఈ బ్రౌన్ రైస్ తినడం వల్ల వెయిట్ లాస్ అనేది అవుతుంది. మళ్ళీ షుగర్ అనేది తగ్గుతుంది. చాలా హెల్తీ ఫుడ్ ఇది. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో నేను మెంతికూర వేసుకున్నా. మెంతికూర షుగర్ పేషెంట్లకి చాలా మంచిది. ఎవరైనా తినొచ్చు. మెంతికూర చాలా బాగుంటుంది. కొద్దిగా మెంతికూర వేసుకొని అందులో కొద్దిగా క్యారెట్ వేసుకొని కలుపుకోవాలి. క్యారెట్, మెంతికూర వేసుకోవడం వల్ల ఈ బ్రౌన్ రైస్ అనేది చాలా బాగుంటుంది. మనకి పప్పు, కర్రీ ఏది లేకున్నా దీంతో కొద్దిగా పెరుగులోకి ఇంత ఉల్లిగడ్డ, క్యారెట్ అదన్నీ అందులోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి. కలుపుకొని తర్వాత అందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. మనం క్యారెట్ అనేది కొద్దిగా మగ్గిపోతే సరిపోతుంది. కొద్దిగా మగ్గిపోయిన మెంతికూర కొద్దిగా పచ్చివాసన పోతుంది. అవి గోలిన తర్వాత ఒక టమాటా అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి వేసేసుకొని కొద్దిగా మామిడికాయ ముక్కలను వేసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి వేసేసుకున్నా. మన సీజన్ ఉన్నప్పుడే మనం వెరైటీగా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సీజన్ ఉన్నప్పుడే వస్తున్నాయి కదా మామిడికాయలు. సీజన్ అయిపోతే సప్పగా అనేది టేస్ట్ అనేది వేరేలా వస్తుంది. సీజన్ కాబట్టి మంచిగా మామిడికాయలు అనేది పుల్లగా వస్తుంది కాబట్టి నేను తీసుకొని కర్రీస్లోకి వేసుకుంటాను అప్పుడప్పుడు. అవి కొద్దిగా వేగిన తర్వాత అందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న బ్రౌన్ రైస్ అనేది ఒక 4 గంటల పాటు నానబెట్టి పెట్టుకుంటే సరిపోతుంది. మంచిగా అనేది నానుతుంది. లేకపోతే మనం ఫస్టే కడిగి నానబెట్టకుండా ఉంటే చాలాసేపు ఉడుకుతుంది. అందుకే ఒక 4-5 గంటల సేపు బ్రౌన్ రైస్ని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. నేనైతే ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకున్నా. ఎందుకంటే మధ్యాహ్నం చేసుకుంటే తినడానికి బాగుంటుందని పొద్దున్నే నానబెట్టి పెట్టుకున్నా. అవి మంచిగా నీళ్ళు తీసేసి మనం అన్నీ మగ్గినాయి కదా అందులోకి బ్రౌన్ రైస్ వేసేసుకోవాలి. బ్రౌన్ రైస్ వేసుకున్న తర్వాత మనకి అందులోకి సరిపడేంత కారం వేసుకోవాలి. కారం వేసుకొని అందులో సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని అందులో కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ కొద్దిగా టేస్ట్ కోసం అనేది వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బ్రౌన్ రైస్ అనేది కొంచెం వేడైతే సరిపోతుంది. ఎందుకంటే బ్రౌన్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా కొద్దిగా దానికి సరిపడేంత నీళ్ళు అనేది పోసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాసులు పోసుకుంటా. ఎందుకంటే ఇది చాలాసేపు ఉడుకుతుంది కాబట్టి నేను కొద్దిగా వాటర్ అనేది ఎక్కువ పెట్టుకుంటా. మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక 4-5 విజిల్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఈ బ్రౌన్ రైస్ అనేది తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకసారి మీరు ఇట్లా ట్రై చేసి చూడండి. దానికి కర్రీ అయితే అవసరమే ఉండదు. బ్రౌన్ రైస్ చాలా మటుకు తింటుర్రు ఇప్పుడు. రోజు ఉట్టి బ్రౌన్ రైస్ తినడం వల్ల
మనకి బోర్ వస్తుంది. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. రైస్ అనేది ఉడికిపోయింది. అందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను, ఎందుకంటే కొద్దిగా టేస్ట్ కోసం కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకున్నా. బ్రౌన్ రైస్ అయితే ఇట్లా ఇట్లా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు బ్రౌన్ రైస్ తినేటోళ్ళు ఉంటే ఒకసారి ఇలా చేసి పెట్టండి, వాళ్ళు గిట్ట మిమ్మల్ని మెచ్చుకుంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పంపండి ఫ్రెండ్స్. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చూసినందుకు థ్యాంక్ యూ.